సో ఏదైతే టెంపుల్ అనుకున్నామో ఆ టెంపుల్ అయితే మా లొకేషన్ నుంచి అయితే నియర్లీ ఒక 1 hour అయితే పడుతుందండి. సో ఎందుకంటే ఇది ఎప్పుడు మేము చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతాం ఈ టెంపుల్కి అయితే వచ్చాక ఎప్పుడైనా. సో మాకైతే చాలా నచ్చిందండి ఈ టెంపుల్ అయితే. సో అలా ఈ టెంపుల్కి అయితే మాకు ఫ్రీ టైం చూసుకొని మరీ వచ్చేస్తాము ఈ టెంపుల్కి అయితే. ఎప్పుడు మాకు ఈ టెంపుల్ చాలా బాగా పడిందని చెప్పేసి మేమైతే నమ్ముతాము. అంటే ఏ కోరిక కోరినా కూడా మనకి ఇక్కడ అవుతుందని చెప్పేసి అయితే చాలామంది వస్తారండి. సో అందుకే మేము కూడా ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు వస్తూ ఉంటాము. ఇక్కడ నుంచి ఎంత దూరమైనా మేము ఇక్కడైతే వస్తుంటాము. సో ఇక్కడైతే శివాలయం అండి. సో శివుడికైతే అభిషేకం చేయించిన తర్వాత అర్చన అయితే చేస్తున్నారు. ఇంకా అయ్యప్ప స్వామి అండి, ఇక్కడ కూడా అలానే దర్శనం చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ పైనకి వస్తే మనకి రాజరాజేశ్వరి దేవి అయితే అమ్మవారు ఉన్నారండి. యాక్చువల్గా మాకు మార్నింగ్ అయితే కుదరలేదు, అందుకే ఈవినింగ్ అయితే వచ్చేసాము. పిల్లలతో పాటు మార్నింగ్ అంటే ఇంకా కుదరదండి. సో అందుకే ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటామని చెప్పేసి మోస్ట్లీ మేము ఈవినింగ్ టైంలోనే బయటికి స్టార్ట్ అవుతాము టెంపుల్స్కైనా ఎక్కడికైనా. సో మాకైతే ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాక అయితే చాలా అంటే చాలా ఏదో పాజిటివ్ వైబ్స్ వస్తుందండి మాకైతే. ఎప్పుడు ఈ టెంపుల్కి అయితే మాకు ఏదైనా మంచి కోరుకున్నదైతే నెరవేరుతుంది. ఇంకా అమ్మవారి టెంపుల్ తర్వాత అయితే ఇక్కడ ఇలా సాయిబాబా కూడా ఉన్నారండి పక్కనే. సో ఆ సాయిబాబా దగ్గర కూడా వచ్చేసి ఇంకా ఇలా మొక్కేసాము. సో ఒకసారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మేమైతే ఎప్పుడు బయటకైతే ఇంకా మా ఆయన అయితే పూరి తీసుకున్నారు. నేను కూడా పరోటా అయితే ఆర్డర్ చేసుకున్నానండి. పిల్లలు కూడా పూరి ఆర్డర్ చేశాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.